హలో ఎవ్రీబడి. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఫండ్ అకౌంటెంట్కి యూజ్ అయ్యే ఫార్ములాస్ గురించి తెలుసుకున్నాం. సో ఎక్సెల్ ఫార్ములాస్ని డిస్కషన్ చేసినాము అండ్ ఫార్ములాస్ తర్వాత ఫంక్షన్స్ గురించి డిస్కషన్ చేసినాము. సో ఇప్పుడు మనం ఏం చెప్తామంటే నెక్స్ట్ ఫంక్షన్స్ గురించి డిస్కషన్ చేస్తాము. అందులో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఫ్లాష్ ఫిల్ ఇన్ ఎక్సెల్ అండ్ వాళ్ళ యొక్క రూల్స్ ఎట్లుంటాయి అకౌంటింగ్కి సంబంధించి తెలుసుకుందాం. సో ఫ్లాష్ ఫిల్ అంటే ఏమి? ఫస్ట్ ఇది ఒక పవర్ఫుల్ ఫీచర్. అది ఎక్సెల్ 2013లో లేటెస్ట్ వర్షన్ లో తీసుకున్న ప్యాటర్న్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ప్యాటర్న్ ని డిటెక్ట్ చేస్తుంది. ఒక డేటాలో మనకు ప్యాటర్న్ ఏముందనేది మనకి ప్రొవైడ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ దాన్ని ఆటోమేట్ చేస్తుంది. ఏదైతే రెపిటేటివ్ డేటా ఉంటుందో, రెపిటేటివ్ డేటా ఎంట్రీ వాటన్నిటిని ఆటోమేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ అకౌంటెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎక్స్టెన్సివ్ డేటా సెట్ లైక్ ఇన్వెస్టర్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ లాగ్స్, ఫండ్ కోడ్స్ అవన్నీ ఆటోమేటిక్ అంటే రెప్యుటేటివ్ డేటానే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ ఈక్విటీ స్టార్ట్ అయిందంటే అది లాంగ్ రన్ అంటే 1 to 10 years వరకు పీరియడ్ ఉంటుంది. సో వన్స్ ఓన్లీ స్టార్టింగ్ పీరియడ్ లో ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ అండ్ తర్వాత ఆపరేటింగ్ పీరియడ్, తర్వాత ఎండింగ్ పీరియడ్, సెల్ పీరియడ్ ఉంటుంది. సో ఇప్పుడు స్టార్టింగ్ పీరియడ్ లో ఒక్కసారి మనం ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసేసినామంటే లైక్ ఇన్వెస్టర్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ లాగ్స్ కి సంబంధించి అండ్ ఫండ్ కోడ్స్ ని ఇవన్నీ ఒకసారి ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ కి ఏముంటది డేటా జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఎంత పర్సెంటేజెస్ వాటన్నిటిని. సో ఇట్లా మనకి ఫ్లాష్ ఫిల్ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఫ్లాష్ ఫిల్ వల్ల మాన్యువల్ ఎఫర్ట్స్ అనేది తగ్గిపోతుంది, అక్యురసీ అనేది పెరుగుతుంది అండ్ ఎఫిషియన్సీ ఇన్ డేటా మేనేజ్మెంట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఫ్లాష్ ఫిల్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చూసుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలి, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, తర్వాత డేటాని కంబైన్ చేయాలి, తర్వాత క్లీనింగ్ డేటా అండ్ ప్యాటర్న్ బేస్డ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఐడీస్, ఇన్వెస్టర్ నేమ్స్ ఆర్ అకౌంట్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్ ఐడీస్ ఇన్ ద ఫార్మాట్ వచ్చింది అనుకోండి, INV 1 2 3 ABC ఫార్మాట్ లో ఉంది. ఫ్లాష్ ఫిల్ కెన్ సపరేట్ INV ఒకలాగా, 1 2 3 ఒకలాగా ఆర్ ABC ఇంటూ ఇండివిజువల్ కాలమ్స్ లో ప్రొవైడ్ చేయాలనుకుంటే ఈజీ కేటగరైజేషన్ కోసం మనకి యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ కంబైనింగ్ డేటా, జాయిన్ ఫండ్ నేమ్స్ విత్ ట్రాన్సాక్షన్ ఐడీస్ ఆర్ మెర్జ్ ఇన్వెస్టర్ డీటెయిల్స్ లైక్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఫర్ కంప్రహెన్సివ్ రిపోర్ట్స్. మనం డీటెయిల్స్ ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ ని తీసుకునేటప్పుడు ఫస్ట్ నేమ్ అని, ఫుల్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని ఇట్లా వేరుగా తీసుకుంటుంటాము. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ అని తీసుకుంటాం. ఒకసారి వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఎవరైతే క్లయింట్ కి ఇన్ఫర్మేషన్ మనం పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ని వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ రెండు నేమ్స్ ని మెర్జ్ చేసి మనకి యూజ్ చేసుకోవడానికి, కంబైన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కంబైనింగ్ ఫస్ట్ నేమ్ ఆఫ్ జాన్ అండ్ డాయ్, లాస్ట్ నేమ్ ఇంటూ జాన్ డాయ్ అట్లా కలిపేయడము. అండ్ తర్వాత క్లీనింగ్ డేటా, స్టాండర్డైజ్ ఫార్మాట్ బై రిమూవింగ్ అన్నెసెసరీ క్యారెక్టర్స్ ఆర్ స్పేస్ ఫ్రమ్ ద ఫండ్స్ కోడ్స్ ఆర్ ఇన్వెస్టర్స్. సో అన్నెసెసరీ ఏమన్నా స్పేస్ ఉంటే వాటిని రిమూవ్ చేయడము. ఈ ప్యాటర్న్ బేస్డ్ extract specific digits or text from structured data like PAN number or reference IDs or ISTN కోడ్స్ బేస్డ్ ఆన్ ద ప్యాటర్న్ బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఏం చెప్పినాము, ఎక్స్ట్రాక్టింగ్ నెంబర్స్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్ ఐడి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్ట్రీట్ కార్పొరేషన్ లో ఫండ్ అకౌంటెంట్ అనుకోండి, అతను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాడు న్యూమరికల్ ప్యాటర్న్స్ ని ఆఫ్ ట్రాన్సాక్షన్ ఐడి నుంచి. సో ట్రాన్సాక్షన్ ఐడి అంటే మనకి డిఫరెంట్ ఉంటాయి. ట్రాన్సాక్షన్ నెంబర్ అండ్ USD ట్రాన్సాక్షన్ నెంబర్ యూరోపా అట్లా డిఫరెంట్ ఉంటాయి. మనోడు ఏం చేయాలనుకున్నాడు, జస్ట్ ఎంటర్ 001 ఇన్ ద ఫస్ట్ సెల్ ఆఫ్ ద టార్గెట్ కాలం. ఎక్కడైతే చేయాలనుకున్నామో చేసుకోవాలి. నెక్స్ట్ స్టార్ట్ టైపింగ్ 002 ఇన్ నెక్స్ట్ సెల్. ఫ్లాష్ ఫిల్ డిటెక్ట్ చేసుకుంటుంది ప్యాటర్న్ ని, మనం ఏం ప్యాటర్న్ ని యూజ్ చేస్తాం అనేది ప్యాటర్న్ ని డిటెక్ట్ చేసుకుంటుంది. సో వన్స్ మనం ప్యాటర్న్ ని డిటెక్ట్ చేసుకుంటే అదే ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్ కావాలనుకుంటుంది అనే దానికి మనం జస్ట్ Ctrl+E ని క్లిక్ చేస్తే ఆటో ఫిల్ అయిపోతుంది కాలం కి సంబంధించి. సో అవుట్పుట్ ఏముంటుంది, 001 002 అట్లా ఆటో ఫిల్ అయిపోతుంది డేటా అనేది. నెక్స్ట్ కంబైనింగ్ ఇన్వెస్టర్స్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అకౌంటెంట్ అట్ నార్థన్ ట్రస్ట్ ఉంది. వాళ్ళు క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళ యొక్క ఫుల్ నేమ్స్ ని అంటే రిపోర్టింగ్ పర్పస్ కోసం ఫర్ సపరేట్ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఉన్న కాలమ్స్ ని రిపోర్టింగ్ కోసం ఆ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ని ఇవ్వాలి కదా, ఆ రిపోర్ట్ ని ఇవ్వడం కోసం వాళ్ళు కంబైన్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ ఏలో జాన్ ఉంది, కాలమ్ బిలో స్మిత్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలి, ఫ్లాష్ ఫిల్ స్టెప్స్ ఏముంటాయి, ఫస్ట్ కాలమ్ సి తీసుకొని జాన్ స్మిత్ ఇన్ ది ఫస్ట్ రో లో ఉంటది
అండ్ బిగినింగ్ టైప్ ద నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇన్ ద సెకండ్ రో. సో సెకండ్ రోని మనం ఫిల్ చేయడానికి పోతే అది ఐడెంటిఫై చేయగలుగుతుంది ఫ్లాష్ ఫిల్ అనేది. సో వీడు ఈ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నా అంటే రెండింటిని మెర్జ్ చేస్తున్నా అనేది ఐడెంటిఫై చేసి అండ్ అప్పుడు మనం సింపుల్ గా ప్రెస్ కంట్రోల్ ఈని ప్రెస్ చేసుకుంటే ఎంటర్ కాలం అనేది ప్లే అయిపోతుంది. సో అవుట్పుట్ ఏముంటది, ఫస్ట్ దానిలో ఏముంది, సెకండ్ దానిలో ఏముంది అన్ని ఆటోమేటిక్ గా మెర్జ్ అవుతూ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్టింగ్ పాన్ నెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్స్ లో పాన్ నెంబర్ ఎంబెడెడ్ ఇన్ ఇన్వెస్టర్ రికార్డెడ్ నీడ్స్ టు బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ కేవైసీ కంప్లైంట్స్. సో కేవైసీ కంప్లైంట్స్ సెట్ చేస్తున్నాము. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. సో కేవైసీ కంప్లైంట్ కావాలి ప్రతి ఒక్క ఫండ్ అకౌంటింగ్ కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేది ఉంది మనకి, ఇన్వాయిస్ నెంబర్స్ అండ్ పాన్ అండ్ తర్వాత సమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లాష్ ఫిల్ స్టెప్స్ ఏమి, ఫస్ట్ టార్గెట్ కాలం ఏమి, టైప్ మనకి 1 2 3 4 ఫ్రమ్ ద ఫస్ట్ రికార్డ్ నుంచి కావాలి. స్టార్ట్ టైపింగ్ ద న్యూమరికల్ పోర్షన్ ఆఫ్ ద నెక్స్ట్ పాన్ నెంబర్. ఫ్లాష్ ఫిల్ అనేది ఐడెంటిఫై చేసుకుంటది ప్యాటర్న్ ఏముంది, ఇదేం ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాడు. సో ఆ ప్యాటర్న్ ప్రకారంగా అది చూపిస్తుంది. మనం సింపుల్ గా ప్రెస్ చేస్తే కంట్రోల్ ఈని ప్రెస్ చేస్తే ఆటో ఫిల్ అయిపోతుంది మొత్తం డేటా అనేది. 1 2 3 4 నెక్స్ట్ 5 6 7 8 ఇట్లా ఉన్నాయనేది. సో మనం ఇప్పుడు ఏం డిస్కషన్ చేసినాము ఫ్లాష్ ఫిల్ గురించి. ఇక్కడ ఫ్లాష్ ఫిల్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏముంటాయంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి మన యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏదైతే మనం ఆటోమేటిక్ రెప్యుటేటివ్ టాస్క్ ఉన్నావో అవన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి. అండ్ మన యొక్క మాన్యువల్ వర్క్ లో మనం సేవ్ చేసుకోవచ్చు మన యొక్క అవర్స్ ని. అకౌంటెంట్ అట్ JP Morgan అసెట్ మేనేజ్మెంట్ యూజ్ ఫ్లాష్ ఫిల్ టు స్ట్రీమ్లైన్ క్లయింట్ రిపోర్ట్ ప్రిపరేషన్ లో JP Morgan కంపెనీ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. తర్వాత ఎర్రర్ అనేది రిడక్షన్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అక్యురసీలో మనం జస్ట్ 1 or 2 వర్డ్స్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా పైన ఫిల్ చేసినారు బాబు అని చూపించినప్పుడు ఆటోమేటిక్ గా మనం జస్ట్ ఎంటర్ కొట్టుకుంటా పోయినామంటే ఆటోమేటిక్ పైన ఏవైతే పెట్టినామో అదే డేటా వస్తుంది. కాబట్టి కరెక్ట్ డేటా అనేది వస్తుంది. నెక్స్ట్ ఎన్హాన్స్ రిపోర్టింగ్ హెల్ప్ క్విక్లీ స్టాండర్డైజ్ అండ్ ఆర్గనైజ్ డేటా ఫర్ క్లయింట్ ఫేసింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఇంటర్నల్ డాక్యుమెంట్ ఆడిట్స్. సో సేమ్ డేటాని మళ్ళీ టైప్ చేసుకుంటా ఉండడానికి టైం వేస్ట్ చేయకుండా జస్ట్ ఒకసారి ఎంటర్ చేసి సెకండ్ టైం అదే ప్యాటర్న్ లో మనం క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా పైన ఉన్నది కాపీ పేస్ట్ అయిపోతుంది. సో కంట్రోల్ C కూడా క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా. సీమ్లెస్ డేటా మేనేజ్మెంట్ రెడ్యూసెస్ రిలయన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఫార్ములా ఫ్రమ్ సింప్లర్ టాస్క్ ఎనేబులింగ్ ఫోకస్ ఆన్ హయ్యర్ వాల్యూ యాక్టివిటీస్. నెక్స్ట్ రియల్ వరల్డ్ అప్లికేషన్ లో ఫండ్ అకౌంటింగ్ ఫర్మ్స్ లైక్ స్టేట్ కార్పొరేషన్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు ఈ ఫ్లాష్ ఫిల్ ఫర్ ప్రిపేరింగ్ ట్రాన్సాక్షన్ లెవెల్ రీకన్సిలేషన్ కి, సెగ్మెంట్ డేటా ఇంటూ మీనింగ్ఫుల్ పార్ట్ కి. నార్థన్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్ డేటాని కంబైన్ చేసుకోవడానికి. బ్లాక్ రాక్స్ వాళ్ళు కంప్లైంట్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ పాన్ నెంబర్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫ్రమ్ కోడ్ నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవడానికి. సీమ్లెస్ డేటా మేనేజ్మెంట్ రిలయన్స్ అడ్వాన్స్ ఫార్ములాస్ ఫర్ సింపుల్ టాస్క్ ఎనేబులింగ్ ఫోకస్ ఆన్ Vanguard వాళ్ళు క్లీనప్ లెగసీ డేటా సెట్స్ బై రిమూవింగ్ రెడ్యూడెంట్ స్పేసెస్ అండ్ స్టాండర్డైజ్ నేమింగ్ కన్వెంట్స్. సో ఇన్ మిడిల్ లో అన్నెసెసరీ స్పేస్ ఏదైతుందో ఆ అన్నెసెసరీ స్పేస్ ని తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు. నెక్స్ట్ రౌండింగ్ ఫంక్షన్ ఏమంటే రౌండ్స్ చేయాలి డెసిమల్ ప్లేసెస్ ఆఫ్ ద నెంబర్స్ అయితే స్పెసిఫైడ్ నెంబర్స్ లో. ఇక్కడ మనకి 3 రౌండ్ ఫంక్షన్స్ ఉంటది. ఒకటి రౌండ్ అండ్ ఇంకోటి రౌండ్ అప్ అండ్ ఇంకోటి రౌండ్ డౌన్. సో రౌండ్ చేయాలా, రౌండ్ అప్ చేయాలా, రౌండ్ డౌన్ చేయాలా అనేది 3 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఫర్ ఫండ్ అకౌంటెంట్ టు మేనేజ్ అండ్ ప్రెజెంట్ ఫైనాన్షియల్ డేటా ఫర్ ప్రిసెషన్. సో ఇక్కడ ఫంక్షన్స్ అనేది పర్టికులర్లీ క్రూషియల్ ఉంటాయి. ఎందుకంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్, రికన్సిలేషన్ రిపోర్ట్ అండ్ ఎన్ష్యూరింగ్ అక్యురేట్ కమ్యూనికేషన్ ఫర్ ఫైనాన్షియల్ ఫిగర్స్. సో ప్రతి ఒక్క ఫిగర్స్ అనేది మ్యాచ్ కావాలి. ఎందుకంటే ఇందులో అక్కడ జస్ట్ 2 or 3 నెంబర్స్ పెట్టి పక్కన మిలియన్స్ లో ఇన్ రూపీస్ ఆఫ్ మిలియన్స్, ఇన్ రూపీస్ ఆఫ్ డాలర్స్ అని ఉంటది. సింగిల్ ఫిగర్ చేంజ్ అయినా కూడా అది పెద్ద అమౌంట్ లో మ్యాటర్ ఉంటది. కాబట్టి రౌండ్ అప్ దగ్గర చాలా ఇంపార్టెంట్ ఉండాలి. అండ్ రౌండ్ ఫంక్షన్ లో ఇక్కడ రౌండ్ ఫంక్షన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటది నెంబర్ టు be a specified number of decimals, rounding up or down based on standard rounding rules. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ కి సంబంధించి చూసుకుంటే మనకి ఆ అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉందంటే 0.5 కి రౌండ్ అప్ చేసుకుంటది. ఇప్పుడు మనం సింటెక్ ఏం చేయాలి, రౌండ్ అని క్లిక్ చేసి ఆ నెంబర్ డిజిట్ మనం క్లిక్ చేసుకుంటే ఆ నెంబర్ వాల్యూ టు బి రౌండ్ అయిపోతుంది. అండ్ నెంబర్ డిజిట్స్, నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని కావాలి టు కీప్, పాజిటివ్ ఫర్ డెసిమల్స్, 0 ఫర్ హోల్ నెంబర్, ఆ నెగిటివ్ ఫర్ డిజిట్స్ టు ద
లెఫ్ట్ ద డెసిమల్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ సెకండ్ సినారో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే స్ట్రీట్ కార్పొరేషన్ తీసుకోండి. ఫండ్ అకౌంటెంట్ వాళ్ళు రౌండ్ ఆఫ్ చేయాలనుకున్నా వాళ్ళ యొక్క ఎన్ఏవి మీన్స్ నెట్ అసెట్ వాల్యూ పర్ యూనిట్ కి 2 డెసిమల్ ప్లేసెస్ లో ఫర్ అక్యురేట్ రిపోర్టింగ్ టు ఇన్వెస్టర్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏవి అనేది 123.4567 వచ్చింది అనుకోండి. ఫామ్ లో ఏమి యూజ్ చేస్తాము, రౌండ్ అండ్ పైన ఉన్న ఎన్ఏవి ఇంటూ కామా నేను ఎన్ని తీసుకోవాలనుకున్నా 2 డెసిమల్స్ రావాలనుకుంటా. సో కామా 2 అని క్లిక్ చేసుకుంటే అట్లా మనం ఫామ్ లో ప్రొవైడ్ చేసినామంటే మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది 123.4. అక్కడ 5 ఉంటే మనకి ఇప్పుడు 6 వచ్చింది. ఎందుకంటే అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.5 ఎక్కువ ఉంది కాబట్టి రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఆల్వేస్ ముందుకి చేయడం. అంటే రౌండ్ ఆఫ్ ఫంక్షన్ లో ఆల్వేస్ రౌండ్ ఆఫ్ చేస్తుంది అవే ఫ్రమ్ ద జీరో రిగార్డ్లెస్ వాల్యూ ఆఫ్ నెక్స్ట్ డిజిట్ ఉందంటే చాలు, సో రౌండ్ ఆఫ్ ముందరికి చేసేస్తుంది. ఇక్కడ మనం సింటెక్ ఏమి చేసాము, రౌండ్ ఆఫ్ అండ్ దాని యొక్క నెంబర్ ఎన్ని డిజిట్స్ ని మనము రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ చూసుకుంటే నార్థన్ ట్రస్ట్ వాళ్ళ యొక్క ట్యాక్స్ క్యాలిక్యులేషన్ లో ఫర్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ రిక్వైర్ అమౌంట్ టు బి రౌండ్ అప్ టు అవాయిడ్ అండర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. సో అండర్ పేమెంట్ ఉండకూడదు. అండర్ పేమెంట్స్ ఉంటే మళ్ళీ నోటీస్ వస్తుంది, నోటీస్ కి ఇంట్రెస్ట్ వస్తుంది, పెనాల్టీస్ వస్తాయి. సో కంప్లైంట్ బర్డెన్ అనేది పెరిగిపోతుంది. అందుకోసమే వాళ్ళు రౌండ్ ఆఫ్ చేస్తుంటారు. ఇప్పుడు అండర్ పేమెంట్ ఉండకూడదు అనుకోవడానికి ఇన్పుట్ ట్యాక్స్ ని ఫస్ట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ పర్ యూనిట్ వచ్చింది అనుకున్నా. ఎంత వచ్చింది, 15.432 వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలనుకున్నా అంటే రౌండ్ అప్ చేయాలనుకున్నా. సో అప్ చేయాలన్నప్పుడు ఫామ్ లో ఏం చేయాలి, రౌండ్ అప్ ఓపెన్ చేసి అండ్ పైన ఉన్న దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. 15.432 కామా ఎంతకు రౌండ్ ఆఫ్ చేయాలి, 2 డిజిట్స్ డెసిమల్ మాత్రమే నాకు రావాలి. 3 తర్వాత 2 ఉంది, ఈవెన్ అది లెస్ దెన్ 0.5 ఉన్నప్పటికీ రౌండ్ అప్ నేను యూజ్ చేసిన కాబట్టి అది ముందుకు రౌండ్ అప్ అవుతుంది. 15.44 అనేది నాకు వచ్చే అవుట్పుట్. నెక్స్ట్ రౌండ్ డౌన్ ఫంక్షన్ అంటే ఇక్కడ డౌన్ ఫంక్షన్ అంటే ఏం చెప్తాము, టువార్డ్స్ జీరో అంటే రిగార్డ్లెస్ ఆఫ్ వాల్యూ నెక్స్ట్ డిజిట్ ఎంత ఉన్నది, ఈవెన్ తో 7 ఉన్నది, 8 ఉన్నది, 6 ఉన్నది, 9 అని అది నెక్స్ట్ బిలో నెంబర్ కే రౌండ్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ సింటెక్ మనం ఏమి చేస్తాము, రౌండ్ డౌన్ అండ్ మన నెంబర్ అండ్ ఎన్ని డిజిట్స్ నేను డెసిమల్ గా పెట్టాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ రాక్స్ వాళ్ళు ఫండ్ అకౌంటెంట్ ప్రిపేర్స్ క్యాపిటల్ కాల్ నోటీస్ అంటే ఎవరైతే క్యాపిటల్ కి పీరియడ్ ని పెట్టింటారు, ఇంత అమౌంట్ ఇవ్వాలి అనేది. సో ఆ అమౌంట్ ని అడిగే ముందు ఒక నోటీస్ ని ఇష్యూ చేస్తారు, దట్ ఈస్ క్యాపిటల్ కాల్ నోటీస్. అమౌంట్ ఆర్ రౌండెడ్ డౌన్ టు ఎన్ష్యూర్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఆర్ంట్ ఓవర్ చార్జ్డ్ ఇనిషియల్లీ. సో ఇనిషియల్లీగా ఓవర్ చార్జ్ చేయకూడదు వాళ్ళ దగ్గర నుంచి అని వాళ్ళు రౌండ్ డౌన్ చేస్తారు. అట్ ద ఎండ్ కి ఎంతైతే డిఫరెన్స్ ఉందో బ్యాలెన్సింగ్ ఫిగర్ అట్ ద ఎండ్ కి తీసుకుంటారు. నెక్స్ట్ ఇన్పుట్ ఏముండాలి మనకి, క్యాపిటల్ కాల్ పర్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 200.9876 అనేది ఇన్పుట్ ఉంది. ఇప్పుడు ఫార్ములా మనం ఏమి యూజ్ రౌండ్ డౌన్ ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం. రౌండ్ డౌన్ ఫార్ములాలో ఏమి, రౌండ్ డౌన్ అండ్ ఆ నెంబర్ అండ్ ఎన్ని డెసిమల్స్ కావాలి, ఆఫ్టర్ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ కావాలి. అవుట్పుట్ ఏమొస్తుంది, ఇప్పుడు 200.98. సో 8 తర్వాత ఈవెన్ తో 7 ఉన్నప్పటికీ రౌండ్ డౌన్ చేసినాం కాబట్టి 8 దగ్గర అయిపోతుంది. సో ప్రివెంట్ ఓవర్ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ డ్యూరింగ్ ప్లానింగ్ టైమ్ లో, అవాయిడ్ అన్నెసెసరీ రిఫండ్స్ ఆర్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఇన్వెస్టర్ కమ్యూనికేషన్ కి సంబంధించి. హౌ యూజ్ కేసెస్ ఆఫ్ రౌండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఫండ్ అకౌంటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏవి రిపోర్టింగ్ కోసం కానీ అంటే వ్యాన్గార్డ్ కంపెనీ వాళ్ళు అకౌంట్స్ యూజ్ రౌండ్ టు క్యాలిక్యులేట్ ఎన్ఏవిని అక్యురేట్లీగా 2 డెసిమల్ ప్లేసెస్ కోసం యూజ్ చేయడానికి. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు కానీ ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ ట్రస్ట్ వాళ్ళు రౌండ్ అప్ చేస్తారు టు క్యాలిక్యులేట్ డివిడెండ్ పే అవుట్స్ కోసం. ఇన్సూరింగ్ ఇన్వెస్టర్స్ ఆల్వేస్ రిసీవ్ చేసుకోవాలి అట్లీస్ట్ ద ప్రామిస్డ్ అమౌంట్ అంటే మించి. అండ్ ఫీజ్ క్యాలిక్యులేషన్ అప్పుడు అట్ జేపీ మోర్గన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు రౌండ్ డౌన్ చేసుకుంటారు ఎక్కడ మేనేజ్మెంట్ ఫీ క్యాలిక్యులేషన్ లో, అంటే అవాయిడ్ చేయడానికి ఓవర్ ఛార్జింగ్ చేయకూడదు క్లయింట్స్ నుంచి అనేది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రిపోర్టింగ్. అకౌంట్స్ అట్ బ్లాక్ రాక్ రౌండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ figures using round to standardize data across internal and external reports. సో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డేటా అనేది కరెక్ట్ ఉండాలనేది రౌండ్ చేసుకుంటుంది. పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి క్లయింట్స్ కి అది ప్రొవైడ్ చేసేటప్పుడు ఇది రౌండ్ కి సంబంధించిన రౌండింగ్ ఫంక్షన్ కి సంబంధించిన ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి
డేట్ అండ్ టైం ఫంక్షన్ ఇన్ ఎక్సెల్. డేట్ అండ్ టైం ఫంక్షన్ ఏం చెప్తుంది ఎక్సెల్ కి సంబంధించి? ఇక్కడ ఫండ్ అకౌంటెంట్స్ ఎఫిషియెంట్లీ హ్యాండ్లింగ్ చేయాలి డేట్ ని అండ్ టైం ని ఇన్ క్రూషియల్ ఫర్ వేరియస్ ప్రాసెస్ లైక్ ట్రాన్సాక్షన్ రిపోర్టింగ్ కి, ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కి, ఇన్వెస్ట్మెంట్ మెచ్యూరిటీ ట్రాకింగ్ కి, కంప్లైంట్స్ రిపోర్టింగ్ కి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ అనేది ఎక్సెల్ అలో చేస్తుంది ఫండ్ అకౌంటెంట్ కి వాళ్ళ యొక్క స్ట్రీమ్ లైన్ ఆపరేషన్ ని స్ట్రీమ్ లైన్ చేయడానికి, ఆర్ వాళ్ళ యొక్క ఎర్రర్స్ ని రెడ్యూస్ చేయడానికి, ఆర్ మెయింటెనెన్స్ కంప్లైన్స్ విత్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్. ఇందులో ఫస్ట్ వచ్చేసి డేట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. సో డేట్ ఫంక్షన్ ఏం చెప్తుంది అంటే, డేట్ ఫంక్షన్ కంబైన్ చేస్తుంది ఇండివిజువల్ ఇయర్, మంత్ అండ్ డే వాల్యూ ఇంటూ సింగిల్ డేట్ కి సంబంధించి. సో మనకి ఇయర్ సపరేట్ చేసినాము, మంత్ సపరేట్ చేసినాము, డే సపరేట్ చేసినాము. ఇప్పుడు నాకు అంత కంబైన్డ్ గా కావాలి అన్నప్పుడు మనం ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఆ ఫంక్షన్ అనేది కంబైన్ చేసేస్తుంది మొత్తాన్ని. సింటెక్ మనం ఏమి యూజ్ చేయాలా, డేట్ అని పెట్టి ఎట్లా కావాలి నీకు ఇయర్, మంత్, డే. ఇది మామూలుగా ఈ అవుట్ సైడ్ ఇండియా వేరే కంట్రీలో ఫస్ట్ ఇయర్ వస్తుంది, మన ఇండియాలో అయితే లాస్ట్ ఇయర్ వస్తుంది, ఫస్ట్ డే వస్తుంది. సో మనం బేస్ ఆన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎన్సి కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళకి డేట్స్ అనేది ఇయర్ ముందు వచ్చి, మంత్ మిడిల్ వచ్చి, డే లాస్ట్ ఉంటుంది. సినారో ఇప్పుడు అట్ కంపెనీ లైక్ స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్ వాళ్ళు ఫండ్ అకౌంటెంట్ నీడ్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్ డేట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ విచ్ ఆర్ స్టోర్డ్ ఇన్ సపరేట్ కాలం. ఫర్ ఇయర్ సపరేట్ ఉంది, మంత్ సపరేట్ ఉంది, డే సపరేట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ ఏమి, ఇయర్ 2023, మంత్ వచ్చేసి 12, డే 5 కి. ఇప్పుడు ఫార్ములా మనం ఏమి యూజ్ చేయాలి, డేట్ యూజ్ చేయాలి అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ రెస్పెక్టివ్ కాలం ఏదైతే ఉందో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి. 3 కాలమ్స్ ని సెలెక్షన్ చేసుకుంటే అవుట్పుట్ మనకి ఏమొస్తుంది, 5th December 2023 అనేది మనకి వచ్చేస్తుంది. ఇది డేట్ ఫంక్షన్ కి సంబంధించి. డేట్ ఫంక్షన్ కాకుండా నెక్స్ట్ ఈ డేట్ ఫంక్షన్. ఈ డేట్ ఫంక్షన్ అంటే ఏమి, ఈ డేట్ ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్ రిటర్న్ సీరియల్ నెంబర్ ఆఫ్ ద డేట్ దట్ ఈస్ ఇండికేటెడ్ నెంబర్ ఆఫ్ మంత్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద స్టార్ట్ డేట్ ఇన్ ద ఫంక్షన్. అంటే ఇక్కడ మనం సింటెక్ ఏమి యూజ్ చేస్తాము అంటే ఈ డేట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తుంది డేట్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఏమున్నాయి బిఫోర్ కి, ఆఫ్టర్ కి. మనం ఒక డేట్ ని ప్రొవైడ్ చేస్తే ఆ డేట్ కి ముందు వెనకాల ఎన్ని మంత్స్ ఉన్నవి, ఎన్ని డేట్స్ ఉన్నవి వాటికి సంబంధించి. ఇప్పుడు నాకు 5th నుంచి 5th మంత్ మేలో ఉన్నాము, మే తర్వాత నాకు 3 months యాడ్ చేసి ఏ డేట్ వస్తుంది అన్ని తెలుసుకోవాలనుకుంటే అట్లా, ఆర్ -4 months బ్యాక్ రావాలనుకుంటే ఏమొస్తుంది అట్లా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ డేట్ ఫంక్షన్ ని మనం యూజ్ చేస్తాము. ఇక్కడ సింటెక్ ఏమి యూజ్ చేస్తాము, ఈ డేట్ ఇన్ బ్రాకెట్ ఓపెన్ చేసి స్టార్ట్ డేట్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ డేట్ అనేది తెలుసుకోవాలి అండ్ మంత్స్ ఎన్ని మంత్స్ అనేది తెలుసుకోవాలి. మంత్స్ అక్కడ ఏ మంత్ అంటే నీకు ముందుకు పోవాలా ఆర్ బ్యాక్ కి పోవాలా. ముందుకు పోవాలనుకుంటే ప్లస్ లో పెట్టాలి, వెనక్కి పోవాలనుకుంటే మైనస్ లో పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ అకౌంట్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మార్గన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు అకౌంట్స్ క్యాలిక్యులేట్ బాండ్ మెచ్యూరిటీ డేట్స్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్ కోసం చేయాలనుకుంటే వాళ్ళు ఈ డేట్ ని ఎట్లా యూజ్ చేస్తారు, స్టార్ట్ డేట్ 1st January 2026, ఎవ్రీ 6 months కి వాళ్ళు ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ డేట్ ఫార్ములా నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడు వస్తుంది, 1st January 2024, 6 అని పెట్టుకుంటే 6 months నెక్స్ట్ డ్యూ డేట్ ఎప్పుడు అనేది తెలిసిపోతుంది. 1st July 2024 ఇది ఫస్ట్ డ్యూ డేట్. అది ఈ డేట్ కి సంబంధించి. నెక్స్ట్ ఈ మంత్ ఫంక్షన్. ఈ మంత్ ఫంక్షన్ ఏం చెప్తారంటే ఫంక్షన్ return the serial number of the last day of the month before or after specified number of months కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే. సో బిఫోర్ అంటే మనం ఒక డేట్ ఇచ్చినామంటే లాస్ట్ డే ఆఫ్ ద మనం ఇచ్చిన డేట్ కి సంబంధించిన లాస్ట్ డే ఏమొస్తుంది అనేది మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ మనం ఈ మంత్ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు జూన్ లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను June 27th లో ఉన్నా 1999 లో, అక్కడ -4 నేను పెట్టినా అంటే -4 6 కి -4 అంటే 2 వస్తుంది. 28/2/1999 ఇట ఈ లాస్ట్ అంటే 2 ఫిబ్రవరి నాకు వచ్చేస్తుంది. జూన్ నుంచి ఫిబ్రవరి -4 పెడితే ఆ ప్లస్ పెడితే ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ 0 పెట్టాం అనుకోండి 31st ఎండ్ డేట్ వచ్చేస్తుంది. ముందుకు పోవాలనుకుంటే ముందు డేట్, వెనక్కి పోవాలనుకుంటే మైనస్ యూజ్ చేయాలి. సో సింటెక్స్ వచ్చేసి ఈ మంత్ అండ్ బ్రాకెట్ ఓపెన్ చేసి స్టార్ట్ డేట్ ఎక్కడ నుంచి కావాలి అండ్ మంత్ ఎన్ని మంత్స్ కావాలి, నీకు బ్యాక్ పోవాలా ఫ్రంట్ పోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నార్థన్ ట్రస్ట్ వాళ్ళు అకౌంటింగ్ టీమ్ ప్రిపేర్స్ మంత్ అండ్ రిపోర్ట్స్ ఫర్
ఫండ్ కి సంబంధించి మల్టిపుల్ ఫండ్స్ కి వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఇక్కడ స్టార్ట్ డేట్ 15th September 2024, మంత్ -1 చూడండి. ఇక్కడ -1 అంటే బ్యాక్ పోవాలనుకున్నాము. సో బ్యాక్ పోవాలనుకున్నప్పుడు 15th August అని రాదు, లాస్ట్ డే ఆఫ్ దట్ మంత్ అనేది వస్తుంది ఇక్కడ. సో లాస్ట్ డే ఆగస్ట్ లో లాస్ట్ డే అంటే 31st August ఇది లాస్ట్ డేట్. నాకు అవుట్పుట్ వచ్చేది 31st August అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ డేట్ ఈ ఫంక్షన్. సో డేట్ ఈ ఫంక్షన్స్ ఇక్కడ ఫంక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ డేస్, మంత్స్ ఆర్ బిట్వీన్ ద 2 dates. సో దిస్ ఈస్ అన్డాక్యుమెంటెడ్ ఫంక్షన్ అనుకోని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఎంత ఉంది ఇక్కడ నుంచి అనేది తెలుసుకోవాలనుకుంటే, ఎన్ని డేస్ ఉంది, ఎన్ని మంత్స్ ఉంది, ఎన్ని ఇయర్స్ ఉంది, ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే ఫ్రమ్ ఒక డేట్ నుంచి ఒక డేట్, ఒక స్టార్ట్ డేట్ ఇచ్చి ఒక ఎండ్ డేట్ ఇచ్చి ఆ స్టార్ట్ డేట్ కి ఎండ్ డేట్ కి ఎన్ని డేస్ ఉన్నాయని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకునే ఎగ్జాంపుల్ ఏమి, ఇన్పుట్ స్టార్ట్ డేట్ 1st January 2021 నుంచి 1st January 2024 వరకు ఎన్ అవుతుంది. ఇంటర్వెల్స్ మనకి ఏం కావాలి, ఇయర్ లో కావాలి. ఇయర్ లో కావాలి అనుకుంటే వై అంటే ఇయర్, ఇక్కడ డి మీన్స్ డేస్, ఎం మీన్స్ మంత్స్, వై మీన్స్ ఇయర్స్, వైడి మీన్స్ డేస్ ఎక్స్క్లూడింగ్ ఇయర్, వైఎం మీన్స్ మంత్ ఎక్స్క్లూడింగ్ ఇయర్, ఎండి మీన్స్ డేస్ ఎక్స్క్లూడింగ్ మంత్స్ అండ్ ఇయర్స్ కి సంబంధించి. సో నేను ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంది ఈ డేట్ నుంచి ఈ డేట్ నుంచి అంటే 3 years ఉందని మనకి ఆన్సర్ వస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఫంక్షన్. సో టెక్స్ట్ ఫంక్షన్ లో ఏం చెప్తుంది, ఏదైతే ఫంక్షన్ ఉంటుందో కన్వర్ట్ చేస్తుంది వాల్యూ టు టెక్స్ట్ నుంచి ఫ్రమ్ స్పెసిఫైడ్ నెంబర్ ఫార్మాట్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేట్ ఉందనుకోండి, ఆ డేట్ లో డేస్ నాకు కావాలి. డేస్ ఎన్ని డేస్ ఉన్నవి, సో 19 days. ఆర్ ఆ డేస్ కి సంబంధించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటాం, టెక్స్ట్ ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటాం. సో ఒక డి పెట్టినామంటే నాకు డేస్ ఏమున్నాయి ఏం లేదు అనేది తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫంక్షన్ లో ఫార్మాట్ డేట్ ఇంటూ స్పెసిఫిక్ టెక్స్ట్ ఫార్మాట్ లోకి రావడం అంటే ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే డేస్ ని కానీ మంత్ కానీ ఇక్కడ ఏం సింటెక్స్ ని యూజ్ చేస్తాము, టెక్స్ట్ వాల్యూ ఏదైతే కావాలనుకుంటామో దాన్ని అండ్ ఫార్మాట్ టెక్స్ట్. సో ఫార్మాట్ టెక్స్ట్ ఫంక్షన్ ఎంత కావాలి మనకి, డేట్ లో కావాలా ఆర్ డేట్ కి సంబంధించి ఆ మంత్ డే కావాలా ఆర్ డే కి సంబంధించి ఇంకేమన్నా కావాలా ఆర్ మంత్ కావాలా, అట్లా మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు తెలుసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటే ఇచ్చినాము అనుకోండి, ఇక్కడ ఇన్పుట్ డేటా ఏముంది, ఫస్ట్ 15 July 2024, ఫార్ములా మనకేమి టెక్స్ట్ 15 July 2024, 4 ఇచ్చినాం ఎం అంటే 4 టెక్స్ట్ కావాలి. అంటే నాకు 4th మంత్ ఎం అంటే మంత్ కాబట్టి 4 letters కావాలి కాబట్టి జూలై, అవుట్పుట్ వచ్చేసి నాకు జూలై వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇంకా వాటికి సంబంధించి నేను ఇక్కడ ఫుల్ పెట్టేసినాం అనుకోండి, ఎం 4 times పెడితే ఫుల్ వచ్చేస్తుంది. 3 సార్లు పెట్టినా అంటే 3 letters వచ్చేస్తాయి. అండ్ 2 పెట్టినామంటే వాటికి సంబంధించి ఏవైతే టెక్స్ట్ ఫంక్షన్ లో 2 వచ్చేస్తాయి. ఒకటే పెట్టినామంటే సింగిల్ లో వచ్చేస్తుంది. టెక్స్ట్ మంత్ కి సంబంధించి డిస్కషన్ చేసేటప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఎంఓడి ఫంక్షన్స్. మోడ్ ఫంక్షన్ లో ఏం చెప్తుంది, the function return the remainder after a number is divided by divisor. సో ఒక డివిజన్ చేసిన తర్వాత రిమైండర్ ఏది అనే వాటి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు, సో ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ నేమ్ ఉంది అండ్ క్వాంటిటీ ఉంది, రిమైండర్ ఎంత వస్తుంది అనేది చూసుకున్నప్పుడు మనకి తెలుసుకోవచ్చు. సో క్వాంటిటీ ఎంత ఉంది అండ్ వాటికి ఎంత ఉంది, వాటి యొక్క రిమైండర్ ఎంత రావచ్చు క్యాలిక్యులేషన్ చేస్తే డివిజన్ చేస్తే అనేది చూసుకున్నప్పుడు వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింటెక్స్ ఏమి యూజ్ చేస్తారు, మాడ్ అండ్ ఆ నెంబర్ అండ్ డివైజర్ ని యూజ్ చేసుకోవాలి, ఏది డివైడ్ చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో అకౌంటెంట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు లెఫ్ట్ ఓవర్ యూనిట్స్ ఏమున్నాయి అంటే ఇల్లిక్విడ్ మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు, ఇల్లిక్విడ్ అంటే ఏవైతే ప్రాపర్ గా జరగడం లేదో మార్కెట్ లో అటువంటి ఐటమ్స్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటివి యూజ్ చేస్తారు. సో ఇల్లిక్విడ్ ఏమున్నాయి వాటిని మనం బయటికి తీయాలనుకున్నప్పుడు తెలుసుకుంటారు. సో ఆఫ్టర్ ప్యాకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఈక్వల్ సైజ్డ్ పోర్ట్ఫోలియో, సో టోటల్ ఇన్పుట్స్ యూనిట్స్ వచ్చేసి 125, పోర్ట్ఫోలియో సైజ్ వచ్చేసి 30. మోడ్ ఫంక్షన్ యూజ్ చేస్తే 125 డివైడెడ్ బై 30 చేస్తే అవుట్పుట్ అనేది 5 వచ్చేస్తుంది. సో యూనిట్స్ లెఫ్ట్ ఓవర్ వచ్చేసి 5 units లెఫ్ట్ ఓవర్ ఉన్నట్లు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ ఫంక్షన్స్ మనం ఏవైతే యూజ్ చేస్తామో ఎట్లా ఉపయోగపడతాయి ప్రాక్టికల్ లో చూసుకుంటే, మెచ్యూరిటీ ట్రాకింగ్
మెచ్యూరిటీ ట్రాకింగ్. నార్థన్ ట్రస్ట్ వాళ్ళు ఈ డేట్ ని యూజ్ చేసుకుంటారు, ఈ మంత్ ని ఫంక్షన్ ని యూజ్ చేసుకుంటారు వాళ్ళ యొక్క షెడ్యూల్ అండ్ రికన్సిలేషన్ చేయడానికి, వాళ్ళ యొక్క బాండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ని అండ్ మెచ్యూరిటీని ట్రాక్ చేయడానికి. సో ఎప్పుడు మెచ్యూరిటీ అవుతాయి ఈ బాండ్స్ అనేది తెలుసుకోవాలన్నప్పుడు వీళ్ళు ఈ ఫంక్షన్ ని, ఈ డేట్ ని, ఈ మంత్ ని యూజ్ చేస్తారు. ఆర్ రెగ్యులేటరీ రిపోర్టింగ్ లైక్ స్టేట్ స్ట్రీట్ వాళ్ళు డేట్ ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేస్తారు. క్యాలిక్యులేషన్ డ్యూరేషన్ ఫర్ కంప్లైన్స్ విత్ ఫండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ని కంప్లై కావడానికి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ రికన్సిలేషన్. బ్యాంక్ రాక్స్ వాళ్ళు డేట్ అండ్ ఫంక్షన్ టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తారు. వాళ్ళ యొక్క కంప్లీట్ ఫ్రాగ్మెంటెడ్ డేట్ ఇంటూ యూనిఫామ్ ఫార్మాట్ ఫర్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ రిపోర్టింగ్. మాడ్ ఫంక్షన్ అనేది హెల్ప్ చేస్తుంది లైక్ వ్యాన్గార్డ్ కంపెనీ వాళ్ళకి వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో అలొకేషన్ కి, వాళ్ళ యొక్క ఇన్వెస్టర్ కమ్యూనికేషన్ కి క్లారిటీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఫంక్షన్స్ కి సంబంధించి. నెక్స్ట్ లాజికల్ ఫంక్షన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.